మొత్తానికి ఎన్టీఆర్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది భయ. హుగ్గా పట్టుకొని కూర్చున్నారు ఇందాక నుంచి జనాలు. ఎట్లా ఇప్పుడు 11:52 ఎప్పుడు అవుతుందా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు మనం హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్. సో మనం విష్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఎన్టీఆర్ బర్త్డే. సో ఆయనకి విష్ హ్యాపీ అని చెప్పిన టైంకి ఎగ్జాక్ట్లీ టైంకి నీల్ మామ దింపాడు. వామ్మో, ఇక సోషల్ మీడియా అయితే ఖచ్చితంగా రేపైతే తగలబడిపోద్ది. ఎందుకంటే అసలు సలారు ఇవన్నీ కేజీఎఫ్ 2 సలారు ఈ నెక్స్ట్ లెవెల్కి వచ్చింది. ఇది ఒక్కదాన్ని మించి ఇంకోటి ఉన్నాయి కదా నీల్మామ సినిమాలు. ఇప్పుడు ఇదైతే మాత్రం వచ్చి బాబోయ్ అసలు. కానీ నాకు టెన్షన్ వేసింది అది చూస్తుంటే. లాస్ట్కి జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ కనపడదా ఓన్లీ లాస్ట్ నుంచి ఒక సీన్ వచ్చింది. అమ్మా ఇక్కడికి అయిపోద్ది అనుకున్నా కానీ ఫేస్ కనపడ్డది. డైలాగు కరెక్ట్గా చెప్పాలంటే ఇది అంటే బ్రిటిష్కి సంబంధించిన స్టోరీ. మనం చూద్దాము ట్రైలర్ ఎట్లుంది ఏంటనేది. గ్లిమ్స్ చెప్పాలి అంటే యాక్చువల్గా విలన్లు ఎక్కువైనప్పుడు ఒక హీరోని దింపాలి. అసలు ఏమన్నా డైలాగ్ అది అంటే సమాజంలో విలన్లు ఎక్కువైనప్పుడు ఈ చెడు వ్యవస్థని కంట్రోల్ చేయాలి అంటే ఒక హీరోని దింపాలన్నమాట. ఆ హీరోనే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. సో అక్కడక్కడ చిన్న చిన్న పాటలు అయితే చూద్దాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ముక్కలు అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం. కత్తులు గిత్తులు చూసారు కదా. ఇక మన నీల్మామ వచ్చిందంటే సో ఇది బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. బ్రిటిష్ వాళ్ళు 250 years అంటే ఇండియా వచ్చి మనల్ని పరిపాలించడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు కదా. దానికి కారణం ఏంటి అనే చోట కథ మొదలైందనమాట. అంటే ఒక చిన్న మొక్క, ఆ చిన్న మొక్క కోసం వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు అనమాట. సో అది మెయిన్ స్టార్ట్ అయిన స్టోరీ అయితే. సో మొత్తం మనం చూడలేము ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. చిన్న కట్లు చూద్దాం మనం. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ఇక మెయిన్ ఓపియం హెరాయిన్కి సంబంధించింది ఉందన్నమాట దీంట్లో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కనుక కొంచెం చూసుకుంటూ వెళ్తే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది స్టోరీ. ఏంటంటే ఇక చాప్టర్ 1 చాప్టర్ 2 టైపులో విలన్లు వీళ్ళంతా వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈ స్క్రిప్ట్ కూడా అసలు నీల్ ఎట్లా రాస్తాడో సినిమాలో నాకైతే అర్థం కాదు. కానీ మైండ్ మత్తిపోతుంది. Day 1 ఒకళ్ళు, Day 2 ఒకళ్ళు, ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు భయ. ఒక్కసారి చూద్దాం మనం. On the first day, God created light. చూడండి 1967 ఫస్ట్ డే గాడ్ క్రియేటెడ్ లైట్. నెక్స్ట్ డే ఇంకొకటి అట్లా చెప్పుకుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు మన సెకండ్ డే ఏంటో చూద్దాం. On the second day, he created the sky and the water. సెకండ్ డే క్రియేటెడ్ స్కై అండ్ ద వాటర్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళని చూపిస్తున్నాడు అనమాట. అసలు ఏమన్నా పవర్ఫుల్గా ఉందా, ఇది మామూలు పవర్ఫుల్ లేదు. ఇంకా లాస్ట్ చూస్తే మాత్రం మీకు మీద గూస్ బంప్సే. On the third day, he created the land and the vegetation. And థర్డ్ డే క్రియేటెడ్ ల్యాండ్ అండ్ వెజిటేషన్. అంటే ఒక్కొక్క డేలో ఒక్కొక్కటి. అంటే ఇప్పుడు మన నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ అన్న రాబోతున్నాడు. అది ఏ డేనో మీకు చూపిస్తాను నేను. on the fourth day, he made the sun and the moon and the stars. ఫోర్త్ డే సన్ మూన్ స్టార్స్ అనమాట. On the fifth day, he created the creatures in the sea and the birds in the sky. సో సముద్రంలో ఉన్నటువంటి క్రియేచర్స్ అంటే అన్ని రకాల జీవరాశులు ఉంటాయి కదా, అది. దాంతోపాటు స్కై అంటే ఒక్కొక్క విలన్లు ఒక్కొక్క చోట. ఇది ఆఫ్ఘన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ వదిలిపెట్టిపోయినటువంటి ఒక మొక్క దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలై దానివల్ల యుద్ధాలు అవి స్టార్ట్ అవుతాయి. దానికోసమే యుద్ధాలు జరుగుతాయి అనమాట. ఆ యుద్ధాలు అవి జరిగిన తర్వాత అది మళ్ళీ అక్కడి నుంచి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నీల్మామ్ సినిమాలు అంటే మనం అన్ని విదేశాలకు సంబంధించిన వాళ్ళు అయితే ఉంటారు. చూసారు కదా సలారు, అసలు మామూలు కూడా కాదు. ఎన్నో దేశాల నుంచి వస్తూ ఉంటే ఒక్కడు ఆడొస్తే చాలరా బాబు అన్నట్టు ఉంటుంది అనమాట. On the sixth day, he made the animals and the humans.
సో ఆన్ ద 6th డే హీ మేడ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ అనమాట. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక సింబాలిక్గా ఆ సీన్కి దీనికి అన్ని సింబాలిక్ కనెక్షన్ ఉంది చూడండి. And on the 7th day, God rested. దట్స్ ఇట్. ఇది ఆన్ ద 7th డే గాడ్ రెస్టెడ్ అంట. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసా? సో ఇప్పుడు గాడ్ ఒక్కడిని క్రియేట్ చేయబోతున్నాడు. అతనే మన జూనియర్ ఎన్టీఆర్. ఏమన్నా చూపించాడా? ఒక్కసారి ఆ సీన్ చూద్దాం మన చిన్నది. And then the devil was born. అది అండ్ దెన్ 2 సార్లు భయపడుతూ టెన్షన్ పడుతూ చెప్పింది చూసారా? రప్ప అందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. దెన్ ద డెవిల్ వాజ్ బార్న్. ఇక్కడి నుంచి ఇక తర్వాత జరిగే అంత డిస్కషన్ అంతా ఎలా ఉంది అంటే ఒక ఇది జరుగుతూ ఉంటుంది. మొత్తం విలన్లు వీళ్ళు అందరూ వచ్చేసి అందరినీ దోచుకోవటం, కొట్టేసుకోవటం, చంపేసుకోవటం, దాంట్లోకి ఒక హీరో వస్తాడనమాట. సో డైలాగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. లాస్ట్లో అసలు ఖతర్నాక్ రాశాడనమాట. గన్ను ఒక్కసారి షూట్ చేసిన తర్వాత మర్చిపోవటమే తెలుసు నాకు అంటాడు అనమాట ఎన్టీఆర్. ఒక్కసారి మనం ఆ డైలాగ్ చూద్దాం. హ్యాపీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. ఇప్పుడు వస్తుంది ఆ డైలాగ్ మనం అనుకున్నది. చూసారు కదా, దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవటం. అంటే ఇక ఒక్కసారి చంపిన తర్వాత అయిపోయింది. అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోవటం అనమాట మొత్తానికి. సో ఒక వ్యవస్థ నాశనం అవుతున్నటువంటి ఒక వ్యవస్థని కాపాడటానికి వచ్చేటువంటి వాడే. సో ఆ ఒక్క డైలాగ్ చూపించిన తర్వాత మనం ఎన్టీఆర్ అన్నని చూసేద్దాం. కథలోకి ఒక హీరో దించాలి. ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్, మీరే అవ్వాలి. అది చూశారు కదా, విలన్లు ఎక్కువైతున్నప్పుడు కథలోకి ఒక హీరోని దించాలి. సో ఈసారి అది అంటే ఇప్పుడు ఈ అనిల్ కపూర్ క్యారెక్టర్ వచ్చింది కదా, అనిల్ కపూర్ దింపుతాడనమాట. కానీ ఏదైనా మొత్తానికి మాత్రం అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఫైటింగ్ కానీ అది కానీ, లాస్ట్లో జనాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు కదా, అది కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. మామూలు గిఫ్ట్ కాదు హ్యాపీ బర్త్డేకి. అసలు ఆల్రెడీ ఇప్పుడు 1 మిలియన్ దగ్గరకు వస్తూనే ఉంది ఆల్రెడీ. సో ఇంకా నెక్స్ట్ రేపొద్దున అది చూసేటప్పటికి నాకు తెలిసి ఒక 10 మిలియన్ ఎంత అయిపోతుందో ఎంత ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. అరౌండ్ 10 లక్షల మంది చూస్తారు ఆల్రెడీ. సో 1 మిలియన్ దాటిపోయింది కాబట్టి సోషల్ మీడియా మాత్రం ఒక రేంజ్లో మొత్తానికి సూపర్ గిఫ్ట్ ఇది. ఈ బర్త్డే గిఫ్ట్ అంటే మామూలుగా లేదు. నీల్ మామకు థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ అన్న మాత్రం నిజంగా అది చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంతకుముందు జస్ట్ ఒక ఫోటో, ఒక ఇవి గన్ను, అది చిన్న ఫోటోలు అది పెట్టారు కదా. సో ఇప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా సూపర్ బర్త్డే గిఫ్ట్ అద్దరిపోయింది. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ అన్న. బాయ్, హ్యావ్ గుడ్ డే.